ఎల్పీయు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కోనసీమ జిల్లా గోపాలంక గ్రామంలో మంత్రి సుభాష్ అనుచరులు దాడికి తెగబడ్డారు. ఐనవిల్లి మండలం వెలువలపల్లికి చెందిన దోనిపాటి మహేష్ పై మంత్రి అనుచరులు 3 దాడి చేశారు. మళ్లీ కామనగరు గ్రామానికి తీసుకెళ్లి మరోసారి చితకబాదారు. బాధితుడు అతి కష్టం మీద వారి నుంచి తప్పించుకుని అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడి చేసిన ఎల్లమిల్లి విజయ్ కృష్ణపై అమలాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో మంత్రి అనుచరులు ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురి నుంచి లక్షలు దండుకున్నట్టు ఆరోపణలున్నాయి. ఓ యువకుడి తరపున ప్రశ్నించిన తనపై కక్షగట్టి దాడి చేశారని బాధితుడు చెప్తున్నాడు. సామాన్యం లేదు, అసలు వీక్ ఉన్నారు కదా, నన్ను రప్పించినందుకు విషయం చెప్పాను కదా అనేసి నేను చెప్తుంటే నీకు ఇక్కడ కదా అనేసి నన్ను మొదటి కాలర్ పట్టుకుని ఆటో ఎక్కించేసి బోర్డర్స్కు రేవులు కాళ్ళ లోపలికి తీసుకెళ్ళి రేవు దగ్గర మోకాళ్ళు ఇచ్చి సెక్షన్ రైటింగ్ కొట్టారు. సామాన్యం లేదు, అసలు వీక్ ఉన్నారు కదా, నన్ను రప్పించినందుకు విషయం చెప్పాను కదా అనేసి నేను చెప్తుంటే నీకు ఇక్కడ కదా అనేసి నన్ను మొదటి కాలర్ పట్టుకుని ఆటో ఎక్కించేసి బోర్డర్స్కు రేవులు కాళ్ళ లోపలికి తీసుకెళ్ళి రేవు దగ్గర మోకాళ్ళు ఇచ్చి సెక్షన్ రైటింగ్ కొట్టారు.